మిగతా యాక్టివిటీస్ మీద యాక్టివ్గా ఉన్నారు కాబట్టి చదువులో కొంచెం వెనకబడ్డారండి. అంటే అసలు దాని మీద బాగా కష్టపడే చదివేవాడిని, కానీ ఎందుకో సడన్ గా గుర్తొచ్చేయగాడు. బాగా తెలిసిన ప్రశ్నలు క్వశ్చన్ వస్తే కూడా ఆన్సర్ రాసి దగ్గర ఏదో గుర్తొచ్చేది కాదు. ఆ టెన్షన్ మరి ఏమిటో తెలియదు, కానీ ఫెయిల్ అయ్యాను. 2-3 సార్లు ఫెయిల్ అయ్యాను నేను. ఇక మన పట్టదు లేదు, వంతు పట్టదు అని మానేశాను. అప్పుడు ఏదో నాటకాలు సరదా కోసం అని నాటకాలు మెడ్రాస్లో నాటక పోటీలు, ఆంధ్ర క్లబ్లో నాటక పోటీలు పెడితే దాంట్లో పాల్గొందామని నాటకం వేశాం. అప్పుడు ఎవరు తిట్టలేదా? అది తప్పావు, మళ్ళీ చదువులోనే తప్పావు, ఎగ్జామ్స్ లో మళ్ళీ నాటకాలని చెన్నై వెళ్తున్నావు అని ఎవరు మిమ్మల్ని మందలించలేదా? చెన్నై నాటకాలకని వెళ్ళా. చెన్నై వాళ్ళు ఆంధ్ర క్లబ్లో వాళ్ళు నాటకాలు పోటీలు పెట్టారు. పోటీలు మీ ప్రాంతంలో వెళదామని మేము ప్రాక్టీస్ చేసి నాటక పోటీకి గట్టాం. కానీ మాది సెలెక్ట్ కల సబ్జెక్ట్ బాగుంది మీది, కానీ అందరూ కూడా ఎబిచ్యూడ్గా ఉన్నారు, బాగాలేదు అని చెప్పి సెలెక్ట్ చేయలే. అప్పుడు రామిరెడ్డి గారు, చటర్జీ గారు అని మా ఊరు వాళ్ళు కండక్ట్ చేశారు. అది వాళ్ళు మాకు లెటర్ రాశారు. ఆయన అప్పుడు ఈ ఫోన్లో లేవు కదా, లెటర్ రాసి మేము ఎలాంటి నాటకాలు సెలెక్ట్ చేస్తాం మీరు వచ్చి చూడండి ఒకసారి, తప్పకుండా రండి, డిసప్పాయింట్ అవ్వద్దు మీరు సెలెక్ట్ అవ్వలేదని అంటే అందరూ కలిసి పెట్టాసండి. ఇలా వారం రోజులు ఆంధ్ర క్లబ్లో ఉండి నాటకాలు అయిన చూసిన తర్వాత అసలు నాటకం అంటే ఇంత బాగుంటుందా, ఇంత బాగా చేస్తారా అనేది నాటకం మీద ఇంట్రెస్ట్ అప్పుడు కలిగింది. అది కలిగిన తర్వాత మేము వేసిన మొదటి నాటకం కూడా పోలీస్ అని ఆ నాటకం పేరు, నాటిక. అది ఆ నాటికను చూస్తే మా ఊరాళ్ళందరూ చూసి బాగున్నాడు మనాడు బాగా చేయాలన్నారు. మా వాళ్ళు తర్వాత ఏది లేదు ఖాళీగా ఉన్నాం కదా అని ఇంకో 2-3 నాటకాలు రిహార్సల్ చేసాం. ఎవరికి ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను నాటకం వేస్తాను. తర్వాత అనుకోకుండా బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అప్పుడు ఈ నాటకాలు సగాల్లో ఉన్నాయి. పగలంతా విజయవాడ బిజినెస్ చేసేవాడిని, సాయంత్రం అయ్యేటప్పటికి బస్సులో ఏలూరు వచ్చేసి రిహార్సల్ చేసి మళ్ళీ తెల్లారిపాటికి ఇక్కడికి వచ్చేవాడు మళ్ళీ బిజినెస్లో. అట్లా నాటకాలు వేసేవాడిని. ఆ నాటకాలు వేసేటప్పుడు వీళ్ళందరూ క్రాంతి కుమార్ గారు, హనుమాన్ ప్రసాద్ గారు అని ఆయన కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్, వీళ్ళందరూ ఉండి రా అంట మొదలెట్టారు. నాకు వద్దండి, నాకు ఇది హాయిగా ఉంది బిజినెస్. అంటే మీరు చదువు అయిపోగానే వెంటనే మ్యారేజ్ చేసుకున్నారా? చదువు నేను బిజినెస్ పెట్టి బిజినెస్లో 2 ఏళ్ళు అయిన తర్వాత 63 ఎండ్లో బిజినెస్ స్టార్ట్ చేసాం. 65 జూన్లో నా మ్యారేజ్ అయ్యింది. 65 జూన్లో మీ మ్యారేజ్ అండి. దానికి ముందు చిలిపి ఏదైనా మనిషి జీవితంలో ఏమిటి ఉంటాయి కదా స్టూడెంట్ లైఫ్లో, లవ్ స్టోరీస్, లేడీస్ సంబంధించి అట్లాంటివి ఏమన్నా మీ మనసు దోచిన? అంటే కృష్ణ గారు నేను ఇద్దరం కూడా రాముడు మంచి బాలుడు అంటే ఎట్లా ఉంటారో అలా ఉండేవాడు. ఎవరికి వేరే ఆటలాడాలి కానీ లేకపోతే లవ్ వ్యవహారాలు కానీ అసలు ఏమీ ఉండేవి కదా వాళ్ళు. అప్పుడు నాటకాలు కూడా వేయలే అప్పుడు కూడా. ఎప్పుడంటే కృష్ణ గారు నాటకాలు వేసి మొదలెట్టింది ఇంటర్మీడియట్ అయిన తర్వాత అయింది పోయింది, కానీ తర్వాత పియూసీ వచ్చి రావడంగా డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసుకున్నారు. నువ్వు కూడా జాయిన్ అవ్వయ్యా సరదాగా అంటే నేను కాదులే, నేను ఏదో బిజినెస్ లైన్లోకి వెళ్ళదలుచుకున్నాను, మీరు జాయిన్ అవ్వండి అన్నాడు. ఆయన జాయిన్ అయ్యాడు, డిగ్రీ పూర్తి చేశాడు ఆయన. అక్కడ మేమందరం, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి వజ్రోత్సవం అయింది. అప్పుడు అంటే 60 సినిమాల ఉత్సవం చేశారు, చాలా చోట్ల చేశారు. అక్కడ ఏలూరులో కూడా చేసినప్పుడు మా కాలేజీ ఆడిటోరియంలో చేశారు. ఆ రోజులు వచ్చిన జనాన్ని కానీ ఆ ఇది కానీ చూసిన తర్వాత కృష్ణ గారికి చాలా అందంగా ఉండేవాడు కృష్ణ గారు. ఎందుకంటే అప్పుడు ఫుల్గా హెయిర్ ఉండేది, గిరిజాల చుట్టూ తెల్లగా ఉండేవాడు మనిషి, చాలా అందంగా ఉండేవాడు. ఆయన్ని చూసి నాగేశ్వరరావు గారిని చూసిన తర్వాత మనం సినిమా యాక్టర్ అవ్వాలి మనం కూడా అనేది ఆయనకి అప్పటి నుంచి ఆలోచన మొదలు. అప్పుడు వచ్చింది ఆలోచన. ఆ తర్వాత అయిన తర్వాత మధ్యలో ఎప్పుడో తిలక్ గారు, డైరెక్టర్ తిలక్ గారు అని ఆయన వచ్చారు. ఆయన చూసి సినిమాల్లో వేస్తావా అని అడిగితే వేస్తానండి అన్నాడు. నీవు డిగ్రీ పూర్తవగానే రా నువ్వు నా దగ్గరికి, నా సినిమాలో ఎదుగుగాను. ఈయన వెళ్ళిపోయాడు, డిగ్రీ అవ్వగానే వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు నేను సినిమాలు తీయట్లేదు, నువ్వు ఏమైనా ట్రై చేసుకో, ఈ లోపల వీలైతే కాస్త నాటకాలు అయ్యాయి, ఎక్స్పీరియన్స్ వస్తుంది అదని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాటకాలు వేసాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సోహన్ బాబు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ కలిసి నాటకాలు వేసాడు. నేను అట్లా కోయంబత్తూరు నుంచి వస్తా ఆగినప్పుడు ఒకసారి కృష్ణ గారు నాటకం వేస్తున్నాం, రిహార్సల్ చేస్తాం, వస్తావా అన్నాడు. పదా వెళ్దాం, నాకు వేరే పని లేదు, నేను దగ్గరికనే వచ్చాను అని. అక్కడికి వెళ్తే అది చేసిన పాపం కాశీకి వెళ్ళిన పోదు అని ఒక నాటకం అనమాట. అది కృష్ణ గారు, శ్రవణ్ బాబు గారు ఇద్దరు హీరోలుగా